మన దేశంలో ఒక ప్యూన్ ఉద్యోగం మనం సంపాదించాలంటే మన సర్టిఫికెట్స్ని మనం చూపించాలి. ఒక క్లర్క్ ఉద్యోగం మనం సంపాదించాలంటే మన 10వ తరగతి లేకపోతే మన ఇంటర్మీడియట్ పియూసీ అని కర్ణాటకలో అంటారు, +2 ఈ సర్టిఫికెట్స్ మనం చూపించాల్సి వస్తుంది. ఒక పోలీసుగా, లేదంటే ఇంకేమైనా ఆర్మ్డ్ ఫోర్సెస్లో, లేదంటే ఇంక ఎక్కడైనా సరే ఒక ఉద్యోగం మనం సంపాదించాలంటే మనం మన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ పదవులన్నిటికంటే అత్యున్నత పదవైన ప్రధానమంత్రి పదవి, ద హైయెస్ట్ పోస్ట్ ఇన్ ఇండియా, ఈ పొజిషన్కి మాత్రం నాకు తెలిసి ఇవన్నీ వర్తించమనుకుంటా, రూల్స్ మారిపోతాయి అనుకుంటా. ఈరోజు చాలామంది అడగటానికి భయపడుతున్న ఒక ప్రశ్న నుంచి మనం అడుగుదాం. వేర్ ఈజ్ నరేంద్ర మోదీస్ degree certificate? Where are Narendra Modi's educational certificates? 2016లో అరవింద్ కేజ్రీవాల్ అంటే అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆర్టీఐ ద్వారా ఒక పిటిషన్ పంపించారు. ఆర్టీఐకి పంపించారు. నరేంద్ర మోదీ ఎడ్యుకేషనల్ ప్రూఫ్స్ ఏవి అని. అంటే నరేంద్ర మోదీ చదివింది డిగ్రీ అని, బిఏ అని, ఎంఏ అని చెప్తున్నారు ఈ దేశ ప్రధానమంత్రి, వాటికి ఆధారాలు ఏంటి అని చెప్పిన ఆర్టీఐ ద్వారా పంపిస్తే సిఐసి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్లోజ్ చేయండి అని చెప్పింది. కానీ ఆ తర్వాత జరిగిన విషయం ఈ మొత్తం భారతదేశాన్ని షాక్కి గురి చేసింది. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అంటే నరేంద్ర మోదీ చదివిన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ని చూపిస్తే సరిపోయేదానికి గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ లీగల్ బ్యాటిల్స్ ఫైట్ చేయడం మొదలుపెట్టినాయి. గుజరాత్ యూనివర్సిటీ అయితే ఒక అడుగు ముందుకేసి ఈ డీటెయిల్స్ని బహిర్గతం చేయటం వల్ల, ఈ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ని బయటికి బహిర్గతం చేయటం వల్ల ఇది అన్వారంటెడ్ ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ కిందకు వస్తుంది అని చెప్పింది ఒక స్టేట్మెంట్ గుజరాత్ యూనివర్సిటీ. ప్రైవసీయా? ఈ దేశ ప్రధానమంత్రిగా. అయితే భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోదీ మీద విపరీతమైన ప్రెషర్ వచ్చేసరికి, నరేంద్ర మోదీ ఎట్టగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టట్లేదు, మనందరికీ తెలిసిందేగా. అమిత్ షా అండ్ అరుణ్ జైట్లీ, అమిత్ షా కూడా పెట్టడు, అరుణ్ జైట్లీ పక్కన ఉన్నాడు కాబట్టి పెట్టాడు. అరుణ్ జైట్లీ ఈజ్ గుడ్ లీడర్, మీకు తెలియదే ఉంది. అరుణ్ జైట్లీ పక్కన ఉన్నాడు కాబట్టి అమిత్ షా కూడా ప్రెస్ మీట్లో కూర్చొని సర్టిఫికేట్స్ చూపించారు. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నట్టు గుజరాత్ నుంచి బిఏ, ఢిల్లీ యూనివర్సిటీ గుజరాత్ యూనివర్సిటీ నుంచి బిఏ సర్టిఫికేట్, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంఏ సర్టిఫికేట్ ఇదిగోండి అని చెప్పని డిస్ప్లే చేశారు. అది ప్రెస్కి ఏమి ఇవ్వలేదు, డిస్ప్లే చేశారు జస్ట్ ఇదిగోండి అని. గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఏమో 1978లో పాస్ అయ్యాడు బిఏ, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1983లో పాస్ అయ్యాడు ఎంఏ అని చెప్పని పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంట నరేంద్ర మోదీ. అయితే ఆ సర్టిఫికేట్స్ చూసిన ప్రెస్కి కానీ, దూరం నుంచి చూస్తారు కదా, కెమెరాస్లో కూడా పడుతుంది కదా, చూసిన ప్రెస్కి కానీ ప్రజలకు కానీ ఇమీడియట్గా కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. రకరకాల డాక్యుమెంట్స్, అంటే ఆ డిఫరెంట్ డాక్యుమెంట్స్లో నేమ్ డిఫరెంట్గా ప్రొనౌన్స్ చేయబడింది, అంటే రాయబడింది. అండ్ రెండోది, సర్టిఫికేట్స్ యొక్క ఫార్మాట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు లెటర్సే 1983లో ఎంఏ చేశాడని చెప్పారు. 1983 ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఎంఏ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని చూసి సేమ్ 1983లోనే ఢిల్లీ నుంచి ఎంఏ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరెవరైతే ఉంటారో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి, వాళ్ళ సర్టిఫికేట్లు చూస్తే ఈ సర్టిఫికేట్లో ఉన్న ఫార్మాట్ అండ్ ఆ సర్టిఫికేట్లో ఉన్న ఫార్మాట్ రాసిన ఫార్మాట్, ప్రింటెడ్ ఫార్మాట్ గురించి చెప్తున్నా. ఆ రెండు ఫార్మాట్స్, అంటే వీళ్ళు చూపించిన నరేంద్ర మోదీ ఏదైతే సర్టిఫికేట్ చేశాడని చెప్పారో ఆ ఫార్మాట్, ఈ ఫార్మాట్ రెండు వేరుగా ఉన్నాయి. ఇది పాయింట్ నెంబర్ 2. అండ్ పాయింట్ నెంబర్ 3, ఢిల్లీ యూనివర్సిటీ ఏమంటుందంటే రికార్డ్స్ ప్రాపర్ ఫామ్లో ట్రేస్ అవ్వలేదు అని చెప్తుంది. చూసారా, ఒక యూనివర్సిటీ రికార్డ్స్ అంటే ప్రాపర్ ఫామ్లో ట్రేస్ అవ్వలేదంట. ఇక పాయింట్ నెంబర్ 4, గుజరాత్ యూనివర్సిటీ 10 అడుగులు ముందుకేసి నరేంద్ర మోదీ చేసిన థీసిస్ గురించి కానీ, థీసిస్ డాక్యుమెంట్స్ కానీ, మార్క్ షీట్స్ కానీ, గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్స్ కానీ, ఈ రెండు కూడా ఇవ్వనని చెప్పింది. అంటే ఉంటే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఆఖరికి ఏం జరిగింది, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీఐ ఫైల్ చేస్తే ఒక ఇద్దరు వచ్చి
కెమెరాల ముందు ఇట్లా 2 కాగితపు ముక్కలను ఇట్లా ఉడత ఊపినట్టు వెళ్ళిపోయారు వితౌట్ ఎనీ ఇండిపెండెంట్ వెరిఫికేషన్. ఒక సాధారణ విద్యార్థి ఒక జాబ్కి తప్పుడు సర్టిఫికేట్లు ఏమన్నా ప్రజెంట్ చేస్తే లేదా సర్టిఫికేట్లు లేకుండా వెళితే అతను డిస్క్వాలిఫై అయిపోతాడు ఆ ఉద్యోగానికి. కానీ ఒక దేశ ప్రధాని నా సర్టిఫికేట్స్ని నేను చూపించనని చెప్తే ప్రజలు మాత్రం అడగకూడదు దాన్ని. ఇది ప్రజాస్వామ్యమా లేదా రాచరికమా? ఇస్ దిస్ అ డెమోక్రసీ ఆర్ మొనార్కీ ఇన్ డిస్గైజ్? గుర్తుపెట్టుకోండి, ఇది ఒక నాయకుడు చదివాడా లేదా అని జరుగుతున్న డిబేట్ కాదు. విద్య అనేది ఇంపార్టెంటే, కానీ ఒక నాయకుడిగా నరేంద్ర మోదీ కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్, వీళ్ళెవ్వరికైనా సరే విద్య ఉండటం అనేది ఇంపార్టెంటే. ఒకవేళ లేకపోయినా సరే అదేమి కొలమానమేం కాదు ఒక వ్యక్తి యొక్క తెలివికి. మరి ఇక్కడ రియల్ ఇష్యూ ఏంటి? ఇక్కడ రియల్ ఇష్యూ ఏంటంటే నిజం వర్సెస్ అబద్ధం. నిజంగా నరేంద్ర మోదీ తన ఎడ్యుకేషన్ గురించి, తన విద్య గురించి అబద్ధం చెప్పాడా? ఒకవేళ చెప్పకపోతే ఎందుకు డాక్యుమెంట్లను ఎవరికి చూపించట్లేదు? ఇన్ని లీగల్ బ్యాటిల్స్ ఫైట్ చేసే బదులు జస్ట్ ఒక డాక్యుమెంట్ని తీసుకొచ్చి చూపిస్తే అయిపోద్దిగా. కొన్ని సంవత్సరాల పాటు కోర్టులలో కేసుల్ని వాదించటం, కేసుల్ని ఫేస్ చేయటం కంటే కూడా ఒక డాక్యుమెంట్ చూపించడం చాలా ఈజీ కదా. ఎందుకు చూపించట్లా నరేంద్ర మోదీ? అగైన్ నరేంద్ర మోదీ గ్రాడ్యుయేషన్ చేసినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా, చేయకపోయినా, కేవలం 8వ తరగతే చదివినా అది ఏవి దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు ద నేషన్. కానీ ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధం చెప్పటం, దాట్ మేక్స్ ద డిఫరెన్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు అమెరికన్ ఎక్స్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఉన్నాడు కదా, ఆయన ఒక స్కాండల్లో ఇరుక్కున్నాడు మోనికా లెవిన్స్కీ అనే అమ్మాయితో. అయితే అప్పుడు ఆయన 40లో ఉన్నాడు, ఈవిడ 20లో ఉంది. అప్పుడు దాదాపు ఇంపీచ్మెంట్ దాకా వెళ్ళాడు ఆయన. అంటే తన పదవే పోబోయింది. అంటే అమెరికా యొక్క ప్రెసిడెంట్ తన పదవిని కోల్పోబోయాడు. కారణం స్కాండల్లో ఇరుక్కున్నందుకు అనుకుంటే కాదు. ఇట్స్ అబౌట్ అ లై, అబద్ధం. అర్థమైందా? అయితే నరేంద్ర మోదీ అనే వ్యక్తి ఏం చదివాడు? 8 చదివాడా, 9 చదివాడా, ఇంటర్ చదివాడా, గ్రాడ్యుయేషన్ చదివాడా, పోస్ట్, డజంట్ మ్యాటర్. బట్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, యాజ్ ఎ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, you are not supposed to lie to the entire nation. And privacy. ఒక ప్రధానమంత్రి, he is not a private person. His records, his behavior, and ఇంకొకటి ప్రైవసీ ఏంటి? ఒక ప్రధానమంత్రి, he is not a private person. మనం ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు, ప్రజలు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు మనకి ఆ వ్యక్తి క్లెయిమ్ చేసినవన్నీ నిజాలా అబద్ధాలా అని తెలుసుకునే హక్కు మనకుంది. ఎందుకంటే ద మొమెంట్ వెన్ ద లీడర్, అంటే ఏ క్షణాన్నైతే ఈ నాయకులు అని చెప్పుకోబడే వాళ్ళు వాళ్ళ యొక్క గతం గురించి అబద్ధం చెప్తారో వాళ్ళకి మన భవిష్యత్ తరాలని గవర్న్ చేసే మోరల్ అథారిటీని వాళ్ళు కోల్పోతారు. ఇది కేవలం కేజ్రీవాల్కి సంబంధించిన ప్రశ్న కాదు, ఇది మన దేశానికి సంబంధించిన ప్రజలందరికీ సంబంధించిన క్వశ్చన్. బికాస్ వీ వాంట్ దట్ ట్రాన్స్పరెన్సీ, వీ దట్ సిటిజన్స్ వాంట్ ట్రాన్స్పరెన్సీ. మన భారతదేశంలో కొన్ని లక్షలాది మంది నిరుద్యోగ యువత రోజులుగా, వారాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా క్యూల్లో నిలబడి సర్టిఫికెట్ల మీద సర్టిఫికెట్లు, మార్క్షీట్స్ మీద మార్క్షీట్స్ సబ్మిట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళేంటో ప్రూవ్ చేసుకోవటం కోసం, ఉద్యోగం కోసం. అండ్ యట్ మన దేశ నాయకుడి యొక్క సర్టిఫికెట్ మాత్రం ఇట్స్ అ మిస్టరీ. ఇది భారతీయ జనతా పార్టీ గురించో, ఇది కాంగ్రెస్ గురించో కాదు, ఇది నరేంద్ర మోదీ గురించో, రాహుల్ గాంధీ గురించో, కేజ్రీవాల్ గురించో కాదు. దిస్ ఈజ్ అబౌట్ ట్రస్ట్. ఒకవేళ నరేంద్ర మోదీ నిజంగానే గ్రాడ్యుయేషన్ చేస్తుంటే లెట్ హిమ్ కమ్ అవుట్, బయటకు వచ్చి ఆ సర్టిఫికెట్లు చూపించాలి. ఒకవేళ అలా చూపించని పక్షంలో ద క్వశ్చన్ రిమైన్స్ అండ్ ఎకోస్, ఈజ్ దిస్ ద ట్రూత్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఈజ్ దిస్ ద బిగ్గెస్ట్ లై ఇన్ ఇండియన్ పాలిటిక్స్? ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోండి,
ఒక డెమోక్రటిక్ కంట్రీలో ప్రశ్న అడగటం అనేది క్రైమ్ కాదు, అది మన హక్కు. అండ్ ఈరోజు మన ప్రశ్న చాలా సింపుల్. మిస్టర్ నరేంద్ర మోదీ, వేర్ ఈజ్ యువర్ సర్టిఫికేట్?